స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. నేను ఆల్రెడీ సాహితీకి మహత్తా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే గ్రేట్నెస్ ఆఫ్ లిటరేచర్ అనమాట. ఓకే, సాహిత్య అంటే లిటరేచర్. ఇప్పుడు దాని షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ నేను ఇది నోట్స్ ఇస్తున్నాను, మీకు చూసుకోండి. షార్ట్లు అంటే 5 మార్క్స్కి ఇస్తారు కదా అవి, కానీ ఇక్కడ ఉన్నంత రాసేస్తే మనకి పని జరగదు. అంటే మార్క్స్ పడాలంటే ఒక పేజ్ అనేది రాయాలి. సో సాహితీకి మహత్తాలో ఎస్సేలో కవి పరిచయం అనేది నేను చెప్పలేదు, అందుకే అది ఇప్పుడు పెడుతున్నాను. నేను ఖచ్చితంగా షార్ట్ ఇచ్చినా ఎస్సే ఇచ్చినా కూడా ఈ కవి పరిచయం అనేది యాడ్ చేసుకోండి. ఏ క్వశ్చన్కైనా సరే ఇచ్చిన షార్ట్ క్వశ్చన్స్కి కవి పరిచయం అనేది యాడ్ చేసుకోండి అమ్మా, ఖచ్చితంగా అప్పుడు మార్క్స్ బాగా పడతాయి. కవి పరిచయం చూడండి, ఇక్కడ సాహితీకి మహత్తాలో మహా అనేది గుర్తుపెట్టుకోండి. సో కవి పేరు మహాతో స్టార్ట్ అవుతుంది. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీకు గుర్తుంటుంది మర్చిపోకుండా. మహత్తాలో మహా గుర్తుపెట్టుకుంటే ఆయన పేరు महावीर प्रसाद द्विवेदी. సో మహాతో స్టార్ట్ అవుతుంది. कवि परिचय आचार्य महावीर प्रसाद द्विवेदी जी का जन्म उत्तर प्रदेश के रायबरेली जिले के दौलतपुर नामक गांव में सन 1864 में हुआ था. अंग्रेजी, संस्कृत, हिंदी, उर्दू, फारसी भाषाओं का अच्छा ज्ञान उनको था. वे सरस्वती पत्रिका के संपादक बने. మహాభారత్, కాళిదాస్ కి శకుంతల ఆది ఉనికి ప్రముఖ రచనాయే. చాలా సింపుల్గా అనమాట. ఒకటి, ఆయన ఎప్పుడు ఎక్కడ పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారు, ఆయనకి ఏమేం లాంగ్వేజెస్ తెలుసు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి, ఆయన సరస్వతి పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. ఫోర్త్ పాయింట్, ఆయన రాసిన ప్రముఖ రచనల్లో ఒక 2 మాత్రం తీసుకున్నాం, మహాభారత్, కాళిదాస్కి శకుంతల. ఓకే, సింపుల్గా ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకొని మీ ఓన్గా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం, షార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లోకి వెళ్దాం. ఓకేనా, చూడండి ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ షార్ట్ క్వశ్చన్ చూడండి. సాహిత్య కిసే కహతే హే, ఇస్కా శాస్త్ర సే క్యా సంబంధ హే. సాహిత్యం దేన్ని అంటారు, శాస్త్రంతో దీనికి ఏంటి సంబంధం అనేది షార్ట్ క్వశ్చన్. ఇది సింపుల్గా చెప్పేస్తాను, అంటే అంత ఎస్సేలో చెప్పిందే ఇంచుమించుగా ఉంటుంది. సో చూడండి, జ్ఞాన్ రాశికే సంచిత కోష్కో సాహిత్య కహతే హే. జ్ఞాన్ రాశి అంటే జ్ఞానాన్ని, దేని చూడండి ఇప్పుడు రాశి అని దేన్ని అంటారో, ఒక పోగుని అంటారు రాశి అని. సో ఇలా జ్ఞానాన్ని పోగు చేస్తే అదే జ్ఞానరాశి అని అర్థం. దాని సంచిత కోష్, అదంతా ఒక చోట ఉంటే అదే సాహిత్యం. జ్ఞానం అంతా ఒక చోట ఉంటే అదే సాహిత్యం అని. సాహిత్యంలో జ్ఞానం इनमडिंची ఉంది అని. साहित्य और शास्त्र के संबंध में शास्त्र का संबंध धर्म से है, तो साहित्य का जाति विशेष के उत्कर्ष अपकर्ष का, उसके ऊंच नीच भाषाओं का, धार्मिक विचारों और सामाजिक संगठन का, ऐतिहासिक घटना चक्रों और राजनीतिक स्थितियों से संबंध रहता है. साहित्य में इतनी शक्ति निहित होती है कि वह किसी मनुष्य का जीवन सुधार करके उनका सही मार्गदर्शन करती है. यही उत्तम साहित्य का परम लक्ष्य है. ఇక్కడ ఏంటంటే మనకి సాహిత్యం అనేది ఒక జాతి స్పెషల్గా అది డెవలప్ అవ్వాలన్నా, ఏదంటే పతనం అయిపోవాలన్నా కూడా అది దాని మీదే, సాహిత్యం మీద డిపెండ్ అయి ఉంది. ఇది ఆల్రెడీ నేను సారాంశంలో చెప్పాను. మీరు ఇదంతా స్పెషల్గా చదువుకోవాల్సిన అవసరం లేదు, సారాంశంలో ఉన్నదాన్నే రాసుకోవచ్చు. హ్యాపీగా కవి పరిచయం రాసి సారాంశంలో మీరు అంటే సాహిత్యం గురించి ఏదైతే చదివారో మీకు బాగా ఏదొచ్చిందో అదే రాసుకోండి. నన్ను అడిగితే మాత్రం మోస్ట్లీ షార్ట్ క్వశ్చన్స్ కన్నా కూడా సారాంశం చదివి ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా దాని రిలేటెడ్ ఆన్సర్ సారాంశంలో ఉంటుంది కనుక హ్యాపీగా రాసుకోవచ్చు, మళ్ళీ స్పెషల్గా చదవక్కర్లేదు. సో చూడండి, ఇది ఉస్కే ఉచ్చ నీచ్ భాషోంకా, ధార్మిక విచారోంకా, ఇవన్నీ మన ఏంటి థాట్స్, సామాజిక సంఘటనక, సొసైటీలో జరిగినటువంటి సిచ్యువేషన్స్, ఐతిహాసిక ఘటనా చక్రంకా, ఏదైతే మనకి హిస్టారికల్గా ఉందో అవన్నీ కూడా, రాజనీతిక్ స్థితియోన్సే సంబంధ రహతా హై అంటే సాహిత్యానికి వీటన్నిటితో సంబంధం అనేది ఉంటుంది. సాహిత్యమే ఇతనీ శక్తి నిహిత హోతీ హై అంటే ఎంత శక్తి అనేది దాగి ఉంటుందంటే సాహిత్యంలో, కిసి మనుష్య కా జీవన్, ఏదైనా మనిషి యొక్క జీవితం సుధార్ కర్కే అంటే కరెక్ట్ చేసుకుంటూ, అంటే ఎక్కడైతే మిస్టేక్స్ చేశారో వాటిని కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఉన్కా సహీ మార్గదర్శన్ కర్తీ హై అంటే తనకి సరైన దారి దొరుకుతుంది. అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, వాటిని తట్టుకుని ఎలా ఎదురికి వెళ్ళాలి అనేది ఈ సాహిత్య పఠనం వల్ల మనకు తెలుస్తుంది. జీవితంలో వెళ్ళే మార్గం అనేది చాలా ఈజీగా
వెళ్ళగలుగుతాం, మంచి మార్గంలో వెళ్ళగలుగుతాం సాహిత్యాన్ని చదవగలిగితే. యహి ఉత్తమ సాహిత్యక పరమ లక్ష్య హై. ఇలా మనుషుల్ని సరైన దారిలో పెట్టడమే మంచి సాహిత్యం యొక్క గోల్. లక్ష్య అంటే గోల్ అనమాట. అర్థమైంది కదా, ఇది ఫస్ట్ క్వశ్చన్. నౌ వీఆర్ గోయింగ్ టు సెకండ్ క్వశ్చన్. साहित्य की जीवन में क्या आवश्यकता है? సాహిత్య ద్వారా సభ్యతకి పరీక్ష కిస్ ప్రకార్ హో సక్తి హై. అంటే సాహిత్యం అనేది జీవితంలో ఎందుకు అవసరం, దాని అవసరం ఏంటి? సాహిత్య ద్వారా సభ్యతకి పరీక్ష కిస్ ప్రకార్ హో సక్తి హై. ఎలా మనకి సభ్యత అంటే సివిలైజేషన్ అనేది ఎలా వస్తుంది? చూడండి, సభ్య మానవ జీవన్ కే లియే సాహిత్య నిర్మాణ అనివార్య హై. సో మానవ జీవన్ కే లియే సాహిత్య కా నిర్మాణ, సాహిత్యాన్ని నిర్మించడం అనేది చాలా అవసరం. అంటే సొసైటీలో సాహిత్యం ఉండడం అనేది చాలా చాలా అవసరం అని. మనుష్య అప్నే భావం और విచారం కో, ఇది నేను ఆల్రెడీ మీకు నేను చెప్పాను ఎస్సేలో, మనుషులు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని, వాళ్ళ యొక్క థాట్స్ని వాణికే మాధ్యంసే అంటే వాయిస్ని మీడియంగా చేసుకొని అభివ్యక్తి కర్తా హై, ఎక్స్ప్రెస్ చేస్తారు. యహి వాణికి అభివ్యక్తి అథవా శబ్ద చిత్ర సాహిత్య హై. ఇదే ఈ దానికే ఒక రూపాన్నిస్తే, ఆ శబ్ద చిత్రాన్నిస్తే అదే సాహిత్యం. కిసీ బి జాతి విశేష కా వికాస్ యా పతన్, ఏదైనా ఒక జాతి యొక్క డెవలప్మెంట్ కానీ లేదా పతనం కానీ సాహిత్య పర్ నిర్భర్ కర్తా హై, సాహిత్యం మీదే డిపెండ్ అయి ఉంటుంది. వ్యక్తి అప్నే బారే మే స్వయం జాన్నా చాహతా హై తో ఉసే సాహిత్య కా పఠన్ కర్నా చాహియే. ఎవరైనా ఒక పర్సన్ తన గురించి తాను తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ రీడ్ సాహిత్యాన్ని చదవాలి. साहित्य के माध्यम से व्यक्ति अपने प्राचीन काल के संस्कृति और सभ्यता का जानकारी प्राप्त करता है. అంటే ప్రాచీన కాలకే సంస్కృతి और సభ్యత, మన పూర్వీకుల యొక్క సంస్కృతి సభ్యత ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. और उसे आने वाली पीढ़ियों तक पहुंचाने का प्रयत्न करता है. కమింగ్ జనరేషన్స్ వరకు కూడా రీచ్ అవ్వడానికి ఆ సాహిత్యం వీళ్ళు ట్రై చేస్తారనమాట. జాతిयों की क्षमता और सजीवता साहित्य रूपी आईने में ही मिल सकती है. అంటే ఆయనే అంటే మిర్రర్ అనమాట. అంటే జాతీయోంకి క్షమత और సజీవత, మన మానవ జాతి యొక్క క్షమత, శక్తి ఏదైతే ఉందో, అలాగే సజీవత, అలాగే లైవ్లీనెస్ అనమాట. సాహిత్య రూపి ఆయనేమే, ఇలాంటి సాహిత్యం అనే దాని అంటే అది అర్థంలా మనకి కనిపిస్తూ ఉంటుంది. మన పూర్వీకుల యొక్క గొప్పతనం మనం సాహిత్యంలో చూడొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ वी आर गोइंग टू थर्ड क्वेश्चन. सी ना, विदेशी भाषाओं और साहित्यों के प्रति हमारा क्या दृष्टिकोण होना चाहिए. లాంగ్వేజెస్ గురించి చెప్పాను కదా, అదర్ లాంగ్వేజెస్లో కూడా మనం సాహిత్యాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఉపయోగపడేదైతే. ఓకే, దాని గురించి చూడండి. హర్ ఏక్ దేశ్ కి అపని భాషా కా సాహిత్య జాతి और స్వదేశ్ కి ఉన్నతి కా సాధక్ హై. ప్రతి దేశానికి కూడా వాళ్ళ యొక్క లాంగ్వేజ్ అనేది ఆ సాహిత్యం యొక్క, ఆ జాతి యొక్క, ఆ స్వదేశం యొక్క, మన ఏదైతే కంట్రీ ఉందో వాళ్ళ ఓన్ కంట్రీ డెవలప్మెంట్ కోసం అది ఒక సాధనం అనమాట. లేకిన్ అపని భాషాకో చోడ్కర్, అంటే వాళ్ళ లాంగ్వేజ్ని వదిలేసి కేవల్ అన్య భాషాओं ప్రతి రుచి రఖనే సే కోయి లాభ్ నహీ హోతా. అంటే మన భాషను, మన ప్రాంతీయ భాషని, మన లాంగ్వేజ్ని మనం వదిలేసి వేరే అదర్ లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ చూపించడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. इसका मतलब यह नहीं कि विदेशी भाषाएं सीखनी ही नहीं चाहिए. అంటే దాని అర్థం ఫారెన్ లాంగ్వేజెస్ని నేర్చుకోవద్దు అని కాదు, అదర్ లాంగ్వేజెస్ని నేర్చుకోవద్దు అని కాదు. कोई भी एक देश किसी अन्य देश की भाषा को स्वीकार करने, अपने साहित्य का विकास करके देश के विकास में अपनी छोटी भूमिका निभा सकते हैं. ఏ దేశమైనా సరే వేరే దేశం యొక్క లాంగ్వేజ్ని, అంటే ఆ సాహిత్యం అక్కడ బాగుంటే, సక్సెస్ అయితే, అది మంచి రిజల్ట్ని ఇస్తే ఆ సాహిత్యాన్ని మనం తీసుకొని కావాలంటే ట్రాన్స్లేట్ చేసుకొని మన దేశం డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోవచ్చు. అన్య భాషాओं के साहित्य की विशेषताओं की जानकारी स्वयं रखते हुए, అంటే అదర్ లాంగ్వేజెస్ యొక్క సాహిత్యాన్ని ఏదైతే ఉందో అది మనం దాని యొక్క స్పెషాలిటీస్ ఏంటనేది ముందు తెలుసుకోవాలి. అందులో ఉండే స్పెషాలిటీస్ ఏంటనేది తెలుసుకొని అన్య వ్యక్తియోం తక్ పహుంచానా, అంటే రిమైనింగ్ పర్సన్స్కి కూడా మనకి తెలిసిన వాళ్ళందరికీ తెలియచేయడం. అది ఎవరి బాధ్యత? మాతాపిత అంటే పేరెంట్స్, అధ్యాపక్ చెప్పాను, మీకు ఎస్ఏలో చెప్పాను, టీచర్స్ తదా శిక్షణ సంస్థాओं का పరమ కర్తవ్య హై. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క పరమ కర్తవ్యం. అందుకే ఈ సాహిత్యం గురించి ఇక్కడ మీరు చదువుకుంటున్నారు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే మీ పేరెంట్స్ మీకు చక్కగా ఫీజులు పెట్టి కాలేజెస్లో జాయిన్ చేసి మీరు చదువుకునేలా చేస్తున్నారనమాట. ఓకే, అంటే మనం దీని గురించి ఇలా ఒక సబ్జెక్ట్ అంటూ ఉంది కనుకే తెలుసుకుంటున్నాం, లేదంటే స్పెషల్గా ఎవరు సాహిత్యం అంటే ఏంటి చదువుకుందామని ఇప్పుడు అంత ఇంట్రెస్ట్గా వెళ్ళే వాళ్ళైతే ఎవరు లేరు. ఓకేనమ్మా.
नाउ वी आर गोइंग टू फोर्थ क्वेश्चन। సాహిత్య और విజ్ఞాన్ విషయ पर एक छोटा లేఖ लिखिए। సాహిత్యకి విజ్ఞానానికి ఏంటి డిఫరెన్స్, సంబంధం ఏంటి అనేది ఒక లేఖ రాయమని చెప్పారు। సాహిత్య और విజ్ఞాన్ का घनिष्ठ संबंध है, చాలా దగ్గర సంబంధం ఉంది సాహిత్యానికి నాలెడ్జ్కి। జ్ఞాన్ और విజ్ఞాన్ జీవన్ को సుగమ్ बनाते हैं। జ్ఞాన విజ్ఞాను రెండు కూడా అంటే రెండు నాలెడ్జే జీవితాన్ని సుగం అంటే చాలా ఈజీగా మార్చేస్తుంది। తో సాహిత్య జీవన్ కో సుందర్ బనాతా హే, ఈజీగానే కాదు బ్యూటిఫుల్గా కూడా మారుస్తుంది సాహిత్యం అనేది మన లైఫ్ని। విజ్ఞాన్ కా కామ్ జీవన్ కో శక్తిశాలి और వైభవపూర్ణ బనాతే హే, ఈ నాలెడ్జ్ మనల్ని ఏం చేస్తుంది, మన లైఫ్లో మనం చాలా శక్తిశాలి అంటే పవర్ఫుల్గా ఉండేలాగా, వైభవపూర్ణ గొప్పగా ఉండేలాగా మారుస్తుంది। సాహిత్య జీవన్ కో సుందర్ తదా ఆకర్షక్ బనాతా హే, సాహిత్యం మన జీవితాన్ని చాలా అట్రాక్టివ్గా చేస్తుంది। साहित्य के रसास्वादन से मस्तिष्क को दूर रखे तो वह निष्क्रिय हो जाएगा। ఈ సాహిత్య రసాస్వాదన అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక పిక్చర్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం। సో ఆ ఎంజాయ్మెంట్ అనేది మన మస్తిష్కానికి మన మెదడుకి దూరం అయితే ఏమవుతుంది, నిష్క్రియ హో జాయేగా, అదేమవుతుంది పని చేయకుండా పోతుంది సరిగ్గా। యది హమ్ అప్నే మస్తిష్క్ కో ఉత్తేజిత్ రఖనా హే తో, అంటే మనం ఎంత చదువుకున్నా ఎంత వర్క్ చేసినా కొంత ఎంటర్టైన్మెంట్ అనేది మన మెదడుకి అవసరం, రిలాక్సేషన్ అనేది కావాలి। సో అది దొరికినప్పుడు ఏమవుతుంది, హమేషా సాహిత్యక సేవ కర్నా చాహియే। సో ఉత్తేజిత్ రఖనా హే అంటే ఏంటి, మన మైండ్ని మనం ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉంచుకోవాలి। సో అందుకే ఏం చేయమంటున్నారు, హమేషా సాహిత్యక సేవ కర్నా చాహియే, సాహిత్యానికి సేవ చేయండి, సర్వీస్ చేయండి అంటే చదవండి, అందరికీ చెప్పండి అని। ఉన్కే సాత్ సాత్ ఉస్మే నవీనతా భీ ఆనీ చాహియే, అంటే అందులో కొత్తగా కూడా డెవలప్మెంట్స్ అనేవి రావాలి, కొత్తదనం రావాలి సాహిత్యంలో కూడా, ఎప్పుడు ఒకేలా ఉండకూడదు। అంటే స్టోరీస్, సాహిత్యం అంటే లిటరేచర్ అంటే స్టోరీస్, రచనలు, నిబంధనలు ఇవన్నీ రాయడం అనమాట। మస్తిష్క్ కో బలవాన్ और శక్తిశాలి రఖనా అచ్చే సాహిత్య పర్ నిర్భర్ రహతా హై, మన మైండ్ సెట్ని చక్కగా బలంగా పవర్ఫుల్గా ఉంచడానికి సాహిత్యం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట। మనం మంచి సాహిత్యం చదివితే మన మనసు మన మెదడు కూడా ఆనందంగా ఉంటాయి। మస్తిష్క్ కే పూర్ణ వికాస్ కా ఏకమాత్ర సాధన్ అచ్చా సాహిత్య హీ హే, మన మెదడు పూర్తిగా వికాసం అంటే డెవలప్మెంట్ అవ్వాలంటే, మన మైండ్ డెవలప్ అవ్వాలంటే సాహిత్యాన్ని చదవాలి। ఎందుకు ఇన్నిసార్లు సాహిత్యం గురించి చెప్తున్నారంటే అమ్మా, ఇందులో వాట్ ఈస్ ద గుడ్ వే, వాట్ ఈస్ ద బ్యాడ్ వే అనేది ఉంటుందన్నమాట। అంటే ఏది మంచి ఏది చెడు అనేది మనం ఈ సాహిత్యం ద్వారా తెలుసుకోగలుగుతాం అనమాట। అలాగే సాహిత్యంలో మనకి మన లైఫ్లో ఎదుర్కొనేటటువంటి పాజిటివ్స్ నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, నెగిటివ్స్ని కూడా పాజిటివ్గా చేసుకునే వేస్ అనేవి మనకి దొరుకుతాయి అన్నమాట। అంటే మన మీద మనకి నమ్మకం అనేది బాగుంటుంది, వస్తుంది। సో లైఫ్ని ఎంత ఈజీగా లీడ్ చేయొచ్చు అనేది ఈ సాహిత్యంలో మనం తెలుసుకుంటాం, ఓకేనా। సో నాన్న ఇవి షార్ట్ క్వశ్చన్స్ అమ్మా, నెక్స్ట్ వీడియోలో నేను మిత్రత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎస్సే షార్ట్ క్వశ్చన్స్ ఇలాగే పెడతాను, టెన్షన్ పడద్దు, ఈలోపు వీటిని చక్కగా నేర్చుకోండి, ఓకేనా అమ్మా। మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ని షేర్ చేయండి, బాయ్।